వచ్చి ఒట్టి స్తోత్రాలు చెప్పేసి దీనికి ఏం డబ్బు లేదనుకొని స్తుతించుకొని పోయే వలన ఏ లాభము లేదని. చూడండి, కీర్తనలు 96 అధ్యాయము 8వ వచనం అండి. కీర్తనలు 96 నామమునకు తగిన మహిమను చెల్లించుడి. దేవుని నామానికి తగిన మహిమను మనం చెల్లించాలి. నైవేద్యములు తీసుకుని ఆయన ఆలయమునకు రండి. దేవుని బిడ్డల దేవుని ఆలయానికి ఎలా రావాలంట? నైవేద్యం, దేవుని తగిన ఆయన మహిమకు తగిన కానుకలను మనం చెల్లించాలి. ఎప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు ఉంటావో దేవుడు నీకు నువ్వు మంచి చేసినప్పుడు నీకు దారులు తెరిచే దేవుడు అండి. ఇప్పుడు కానీ మనకు మేలు జరిగిన వెంటనే మనం ఎలా ఉండాలా? దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళగా ఉండాలి. ప్రత్యేకమైన కానుకలను మనం చెల్లించాలి. దేవుడు అడిగేది ఎక్కువ ఏం అడగలదండి. మీరు సంపాదనలో 10లో 1 భాగం అన్నప్పుడు మనకి ఎంత నమ్మకం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా